హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. మీరందరూ మీ గోల్స్ కోసం చాలా హార్డ్ వర్క్, ఎంతో హ్యాపీగా ముందుకు వెళ్తున్నారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే లైఫ్లో గోల్స్ ఉంటే ఆ ప్రతి మూమెంట్ దానికోసం పోరాటం జరుగుతున్నంతసేపు ఒక మంచి స్ట్రాంగ్ రీజన్తో ఆ గోల్ ఫిక్స్ చేశారు కాబట్టి మీ ప్రతి మూమెంట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులోనే ఉంటుంది మజా. ఎందుకంటే ఎప్పుడు నార్మల్గా లైఫ్ వెళ్ళిపోతుంటే అది బోరింగ్గా ఉంటుంది. చిన్న టఫ్ టైమ్స్ ఉండాలన్నమాట, చిన్న టఫ్నెస్ ఉండాలి లైఫ్లో. మరీ అంత ఈజీగా ఉంటే చిన్న బోరింగ్ ఉంటుంది. సో అదే లైఫ్కి ఎంతో గ్రోత్ని ఇస్తుంది, ప్లస్ ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో నేను అంటున్నది ఏంటంటే ఎప్పుడు టఫ్ టైమ్స్ వచ్చాయని వర్రీ అవ్వద్దు, బాధపడద్దు. సో దాని అర్థం ఏమిటంటే మీరు ఇప్పుడున్న స్టేజ్ కన్నా నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి అదొక ప్రెజెంట్ అన్నమాట. ప్రెజెంటేషన్ ఫ్రమ్ నేచర్, గాడ్, యూనివర్స్, ఏదైనా అనుకోండి. సో స్టే పాజిటివ్, డూ హార్డ్ వర్క్, ట్రై యువర్ బెస్ట్. మీరు ఏదైతే చేయగలరో కొంచెం కష్టపడి చేయండి. మీ మాట ఇస్తున్నాను, ఐ అష్యూర్ యూ, యూ విల్ బి సో హ్యాపీ ఆఫ్టర్ అచీవింగ్ సంథింగ్ బై యువర్ హార్డ్ వర్క్. ఈజీగా చేసి అది సాధిస్తే అంత కిక్ ఉండదన్నమాట. సో కొంచెం మీరు చెయ్యగలగలేనిది కొంచెం ట్రై చేస్తే మీరు లైఫ్లో బ్యాక్ అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు వచ్చే జర్నీ సో బ్యూటిఫుల్ అన్నమాట. సో ఆల్ ది బెస్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా లైఫ్లో నా కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ బిలో యావరేజ్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ పువర్. జస్ట్ నేను ట్రై చేస్తున్నాను హార్డ్గా. సో ఆఫ్టర్ సమ్ డేస్, కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత ఫ్లూయెన్సీ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో ఆ మజా లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట అలా చేయడం వల్ల. సో ఎప్పుడైతే మీరు టెంపరీ హ్యాపీనెస్ బేస్ చేసుకొని వర్క్ చేయకుండా లాంగ్ టర్మ్ పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ అమేజింగ్ అన్నమాట. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నమాట ఆ బెనిఫిట్స్. సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రీస్టార్టింగ్ మై జర్నీ. ఎందుకంటే లైఫ్లో గోల్ పెట్టుకుంటాము, దాన్ని కమిట్మెంట్ పెట్టుకుంటాము గట్టిగా. కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ అది వదిలేస్తాము. సో అలా కాకుండా ట్రై చేసి అలాగా ఒక స్టేజ్లో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నమాట అలా వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ information from my mind, from my heart. Thanks a lot for hearing and supporting my channel, and all the best for you too. If any problem, any general problem in your life, please feel free to question me to clear your doubts. Thanks. All the best. Love you.